ఇక అన్నమో రామచంద్ర అని చెప్పి ఏడుకోల్లో వచ్చి అప్లికేషన్ దరఖాస్తు నింపిస్తుంది. ఇక మరి ఆఖరికి వస్తే ఇక రోడ్డు మీద వాడుతున్నాయి మన అప్లికేషన్లు. రోడ్డు మీద వాడేంది ఇక మరి రేవంత్ రెడ్డి సర్కార్ అంటే అట్లుంటుందా అని చెప్పి మీరు పరిచయం కాగలరు. ఇక మరి ఏం తప్పిదమైందో ఏమో తెలియదు కానీ ఈ ఫ్లైఓవర్ మీద ఈ అన్నబాణి మీద ఎన్ని దరఖాస్తులు ఉన్నాయో చూడండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇక మనందరూ తెలిసిన విషయమే. ఇక దరఖాస్తులు అంటే ఇక మనం చూసినాం ఇక దండిగా అప్లై చేసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1,25,00,000 మంది అప్లై చేసుకున్నారంటే ఇక మామూలు ముచ్చాడు నా చెప్పుండ్రి. ఇక ఆ దరఖాస్తులు ఆన్లైన్లో ఎక్కేనికి మస్తు ట్రై చేస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు. ఇక మరి దరఖాస్తులు ఎక్కిస్తున్నారు మంచిగానే ఉన్నది కానీ ఫస్ట్కి వీడియో చూడుండ్రి. మీ అన్నెవరు ఖలీలా? ఖలీల్ ఏడ పని చేస్తాడు? ఈసీఎలా? ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నాను? ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు? చూపించి ఏ మున్సిపాలిటీకి సంబంధించి? ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు? ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన్ అవుతుంది. ఒకటిది ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నాను? ఏ నుండి తీసుకోబోతున్నావు? అరే పైలే నువ్వు దొంగవా దొరవా ఏంది? ఇక చూసిరు కదా. ఇక మరి ఈ వీడియో చూసినాక మీకేమనిపిస్తున్నది? ఇక మరి ఎవరి దరఖాస్తులు అనుకోగలరు? ఇక అవి ప్రజాపాలన దరఖాస్తే. ఇక మరి ప్రజాపాలన దరఖాస్తులు ఇక ప్రభుత్వం ఆఫీసులు ఉండాలి కానీ బండి మీద ఏమి ఉండాలి అని చెప్పి ఇక పరిచయం అవుతుర్రా. ఇక పరిచయం కాకుండా ఒక ఆఫీసర్ ఏం చేసిండంటే ఇక ర్యాపిడో బైక్ బుక్ చేసి ఇక మరి దాన్ని తోపంటి పంపిస్తున్నాడు. ఇక తోపంటి పంపించేటప్పుడు ఇక ప్రజల కన్నుల పడ్డది అది. ఇక మరి ఎవరు కుట్టారు చెప్పుండి ప్రజాపాలన దరఖాస్తులు అయ్యి. ఇక మరి అందరూ గట్టిగానే ప్రశ్నించేసరికి ఈ వీడియో సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అవుతున్నది. నగర్ ఫామ్లు బాగా కనిపిస్తున్నాయి. ఆయనకి ఇచ్చేసి కొని ఎవరు ఏమన్నా ఏం పేరు మరి నన్నెందుకు కాకమంటారు? ఆయత్ నగర్ ఫామ్లు ఈడెందుకు కనిపిస్తున్నాయి? ఇది కనిపిస్తే కుక్కడపల్లి కనిపించాలి, ముసాపేట కనిపించాలి. అరే దేఖ వాసే కాసెక్కిరిగా ఓ క్యా బతా. ఇక మరి జిహెచ్ఎంసీ అధికారులు ఎంబడి స్పందించి ఇక మరి ఎవరైతే అధికారులు ఉన్నారో దానికి సంబంధించిన ఆయనని ఇక సస్పెండ్ చేసి సప్పుడుగా ఇంటికి పంపించిర్రు. ఇక మీరు కూడా చూసుకొని సుమ్మి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక మీకు కూడా ఇదే గత అవుతుంది ఇట్లా చేస్తే. పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి వస్తుండే ఒక అబ్బాయి. పాపం పేపర్లు అన్నీ పడిపోతే మేము అన్నీ చూసినాం. ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ. ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు. నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటావు అంటే నేను పాండా పనిచేస్తా కాపురాలు ఉంటా అంటాడు. ఎక్కడి నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు. ఈసీఎల్ నుండి ఏమొస్తున్నాడు మరి మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఏడ పికప్ చేసినావంటే చెప్పాడు. ఏడ పికప్ చేసినావంటే చెప్పాడు. ఇక మనం ఏం అర్థం చేసుకోవాలి? మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలినా చెత్తనా రోడ్డు మీద పాలా మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా? ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి, సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి.